సార్ మీ కొడుకే తీసుకున్నాడు, ఎవరో అన్నట్టు మాట్లాడతారేంటి? కొడుకు తీసుకుంటే కొడుకు ఉంటుంది, కట్టాల్సిన బాధ్యత నాకేముంటుంది? మరి మీ నెంబర్ ఎందుకు పెట్టారు? అడగండి వాడికి వెళ్ళి. అతను లిస్ట్ చేస్తున్నాను, మీ గురించి మాట్లాడాను సార్. లోన్ కట్టమనే మాట్లాడతాను. సర్లేండి, నేను మీ విలేజ్ సర్పంచ్తోనే మాట్లాడతాను. ఆవిడ మీ కొడుకుతో కట్టు. సర్పంచ్ వాళ్ళతోనే మాట్లాడతాను సార్. ఎవరైతే ఇక రిఫరెన్స్ అలాగే మాట్లాడుతున్నారు కదా, నేను ఎందుకు చెప్తాను? నేను ఎవరి నెంబర్స్ అయితే ఇచ్చారో వాళ్ళకే కాల్ చేసి వాళ్ళకే ఇన్ఫార్మ్ చేస్తాను సార్. సర్పంచ్ నెంబర్ కూడా ఇచ్చారా మా వాడు? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. వీడియోలో 2 ఆడియోలు యాడ్ చేశాను. సో 2 కూడా బాగున్నాయి. సో వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. వీడియోని వస్తే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. హలో ఎవరు సార్? గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నేను ఆదిత్య విల్లా నుంచి మాట్లాడుతున్నాను సార్. చెప్పండి. మీ కొడుకుని కాల్ చేశాను సార్. లోన్ తీసుకొని తిరిగి 3 నెలల నుంచి కట్టట్లేదు ఈఎంఐ. కాల్ చేస్తుంటే కట్ చేస్తున్నారు. నేనేం చేయాలి మరి దానికి? నేనేం చేయాలి? మీరేం చేసేదేంటి సార్? మీ కొడుకే కదా, చెప్పండి. చెప్పి డబ్బులు కట్టమని చెప్పండి. నాకు చెప్పించారా మా కొడుక్కి? మీకు చెప్పిస్తేనే కదా మీ నెంబర్ ఇక్కడ ఉంది. నాకు ఫోన్ చేసి చెప్పావా నా కొడుకు లోన్ ఇస్తున్నాను చెప్పేసి? సార్, మీ కొడుకు మీకే చెప్తారని అనుకుంటారు, చెప్పకపోతే దానికి మమ్మల్ని ఏం చేయమంటారు? అయినా మీకు కన్ఫర్మేషన్ కాల్, అదే చెప్తున్నా. మరి మీకు కన్ఫర్మేషన్ కాల్ వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు? ఎవరికి చేసావు కాల్? నువ్వు నాకు చేసావా? మీకే సార్, మీకే చేశాను. ఏం చెప్పావు? నా కొడుకు లోన్ ఇస్తాను చెప్పారా? అవును సార్, మీకు కాల్ చేసి ఇట్లా మీ నెంబర్ పెట్టి లోన్ తీసుకుంటున్నాడు ఓకేనా అని చెప్పేసి మీకు ఒక కన్ఫర్మేషన్ కాల్ వస్తుంది. ఆ కాల్ వచ్చినప్పుడు మీరు ఇవ్వచ్చు. మీరేం చెప్పారనేది ఎవరు మాట్లాడారో వాళ్ళ దగ్గర ఉంటుంది సార్. అది తీసుకోండి, రికార్డింగ్ పట్టుకోండి. రికార్డింగ్ పెట్టుకుని ఏం చేయమంటారు? వినండి, డే అండ్ నైట్. ఎక్కడ ఉంటారు సార్ మీరు? నేను ఎక్కడ? నీకెందుకు? మాకెందుకంటే మరి లోన్ ఎవరు కడతారు? ఎవరికి ఇచ్చావు లోన్? ఎవరికి కడుతున్నాను లోను? సార్ మీ కొడుకే తీసుకున్నాడు, ఎవరో అన్నట్టు మాట్లాడతారేంటి? కొడుకు తీసుకుంటే కొడుకు ఉంటుంది, కట్టాల్సిన బాధ్యత నాకేముంటుంది? మరి మీ నెంబర్ ఎందుకు పెట్టారు? అడగండి వాడికి వెళ్ళి. అతను లిస్ట్ చేస్తున్నాను, మీ గురించి మాట్లాడాను సార్. లోన్ కట్టమనే మాట్లాడతాను. నేను ఎందుకు కడతాను మేడం? అతను రెస్పాన్స్ మరి అది చెప్పండి సార్. చెప్తానని చెప్పేసి కాల్ కట్ చేయొచ్చు కదా. నాకు చెప్పించావా ఇదంతా ఎందుకు మాట్లాడతారు చెప్పండి? మాట్లాడతా అట్లనే. అలాగే మాట్లాడతారా? ఎందుకు మాట్లాడతారు సార్? నువ్వు నాకు ఇప్పించని చెప్పావు కదా, నాకు చెప్పలేదు. ఏంటి? నాకు లోన్ ఇచ్చావు చెప్పావు కదా. అవును సార్. నాకు అసలు చెప్పలేదు. చెప్పకపోతే మీ నెంబర్ ఇక్కడ ఎలా ఉంటుంది? మీరే ఎంట్రీ చేసుకున్నారు నాకేంటి? ఏంటి? మీ నెంబర్ కూడా నా దగ్గర సేవ్ ఉంది. నా దగ్గర ఎట్లా ఉంది? ఉంటే దానికి నన్ను ఏం చేయమంటారు? మరి మీ దగ్గర నెంబర్ నన్ను ఏం చేయమంటారు? ఉండను అట్లనే. లోన్ కట్టమని మీ కొడుకు చెప్పండి సార్. నేను ఎందుకు చెప్తా మేడం? ఎందుకు చెప్తారేంటి సార్? మరి మీ కొడుకు మీరు చెప్పక ఊర్లో వాళ్ళు చెప్తారా? ఊళ్ళో వాళ్ళంటే నువ్వు ఎవరికి ఇచ్చావు వానికి అడుగు లోను. నాకేం సంబంధం? అతను లిస్ట్ చేయట్లేదండి, అందుకే మీకు కాల్ వచ్చిందని లిఫ్ట్ చేయకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళండి, వాళ్ళు ఎవరినో పట్టుకోండి. కొడుకు వాళ్ళ నాన్న నెంబర్ పెట్టకపోతే ఊర్లో వాళ్ళ నెంబర్స్ పెడతారా? ఊర్లో వాళ్ళు చెప్తారా? ఏమో నాకు తెలియదు. మరి నా నంబర్ ఇవ్వలేడని చెప్పాడు. మరి నాకైతే ఇవ్వకుండా ఎలా ఉంటారు సార్? ఇవ్వకుండా ఎలా ఉంటారు నాకేం తెలుసు? అతను పేమెంట్ చేయకపోతే కాల్స్ మీకే వస్తాయి సార్. నాకెందుకు వస్తాయి? మీ నెంబరే పెట్టారు కాబట్టి మీకే కాల్స్ వస్తాయి. చేయండి, నేను రూపాయి కూడా కట్టా. సరే సార్, కట్టకండి. మీరు ఎలా కట్టరో అది కూడా చూద్దాం. ఎక్కడుంటారో ఉంటారా? నేను 10 తిరుపతి వచ్చా, దేవస్థానానికి. తిరుపతిలో ఉండి ఇలా మాట్లాడతారు? అవును మేడం. ఇప్పుడు ఎందుకులేండి సార్ మేడం అని చెప్పేసి ఇందాక మాట్లాడారు కదా, అలాగే మాట్లాడండి. సర్లేండి, నేను మీ విలేజ్ సర్పంచ్తోనే మాట్లాడతాను. మీ కొడుకుతో సర్పంచ్ వాళ్ళతోనే మాట్లాడతాను సార్. ఎవరైతే ఇక రిఫరెన్స్ అలాగే మాట్లాడుతున్నారు కదా, నేను ఎందుకు చెప్తాను? నేను ఎవరి నెంబర్స్ అయితే ఇచ్చారో వాళ్ళకే కాల్ చేసి వాళ్ళకే ఇన్ఫార్మ్ చేస్తాను సార్. సర్పంచ్ నెంబర్ కూడా ఇచ్చారా మా వాడు? సర్పంచ్ నెంబర్ ఇచ్చారు, సెక్రటరీ నెంబర్ ఇచ్చారు, అందరి నెంబర్స్ ఉన్నాయి. వాళ్ళకి కాల్ చేసి వాళ్ళకే మీ గురించి మీ అబ్బాయి గురించి మాట్లాడి వాళ్ళకి లీగల్ నోటీస్ కూడా నేను పంపిస్తాను. ఓకేనా? సర్పంచ్గా మీరు సర్పంచ్గా పంపిస్తాను. సర్పంచ్ ఏం చేశాడు మేడం? సర్పంచ్ తీసుకోలేడు కదా లోను. మరి మీరు చెప్తున్నారు కదా సార్, మా కొడుకు నా నెంబర్ పెట్టలేదు అంటే వాళ్ళ నెంబర్స్ పెట్టాడు కదా, వాళ్ళకే చెప్తాను. మరి ఏమని చెప్తావు? నేను చెప్తాను సార్. మీరు చెప్పనన్నారు కదా, ఇన్ఫార్మ్ చేయనన్నారు, 1 రూపాయి కూడా కట్టనన్నారు. మీరు అలాగే ఉండండి, నేను వాళ్ళతోనే మాట్లాడుతున్నాను. ఫోన్ లేపుతలేడు మేడం, ఎట్లా చెప్పాలి? ఇప్పుడు ఎందుకు ఇదంతా చెప్తున్నారు? ఇందుకు
మాట్లాడినట్టే మాట్లాడండి సార్. ఇందాక మాట్లాడారు కదా, అలాగే మాట్లాడండి. సర్పంచ్ అంటే భయం వేస్తుంది మేడం, మళ్ళీ ఇష్యూ కావాలని, అట్లా ప్రాబ్లం కావాలని. మీరు ఎలా మాట్లాడుతున్నారని నాకు అర్థమవుతుందిలే, కానీ మీరు ఫస్ట్ కాల్ కట్ చేయండి. అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్, మీకు చేసే ఇంటెన్షన్ లేదని నాకు అర్థమవుతుంది. మీరు కాదు కూడా నాకు అర్థమవుతుంది. మా సర్పంచ్ లైన్లో తీసుకోండి మేడం. తీసుకుంటాను సార్, ఇప్పుడే తీసుకోండి. నేను లైన్లోనే ఆవిడకి కాల్ చేస్తాను కదా వాళ్ళకి, వాళ్ళు మీకు కాల్ చేసి మాట్లాడతారు. ఇప్పుడు తీసుకోండి మేడం. నాకు డైరెక్ట్ లైన్ తీసుకోలేదు సార్, కాల్ కనెక్ట్ అవుతుంది కదా, అప్పుడు నేను మాట్లాడతాను వాళ్ళకి. సిస్టమ్ కాల్ చేస్తాం సర్పంచ్కి. అవును సార్, సిస్టమ్ రిలేటెడ్ కాల్సే మరి ఇవంతా. మీకు కనెక్ట్ అయితే నేను మాట్లాడగలను, వాళ్ళకు కూడా కనెక్ట్ అయితే మాట్లాడతాను. ఎందుకంటే దొంగ పనులు చేస్తారు కదా, దొరకొద్దు కదా, అందుకు సిస్టమ్ కదా. మీరు సార్, మీరు చేస్తున్నారు అలా. పెద్ద దొంగ మేడం, దొంగలకు రానివు, నువ్వు దొంగ రానివి. మీరా సార్? నువ్వు దొంగలకే దొంగలావు, నువ్వు గజ దొంగ. నువ్వు మీరా? నేను కాదు, మీరు. నేను కాదులేండి సార్, మీరే కన్నా. గజ దొంగ ముసుగులో దొంగ. నువ్వు రూమ్ లో కూర్చొని ఆడికి కాలు ఈడి కాలు చేస్తున్నావు. సరే సరే సరే, ముసుగు దొంగ నువ్వు, మామూలు దొంగ కూడా ముసుగు దొంగ నువ్వు. అందుకే నేను దొంగను కాబట్టి లోన్ తీసుకొని తప్పించుకొని తిరుగుకుంటూ 3 నెలలు ఈఎంఐ కూడా పే చేస్తున్నాను. సర్పంచ్ ఏం సంబంధం మేడం? సర్పంచ్ నాకేమో సూర్యుడు పెట్టాడా, లేకపోతే మా కొడుకు ఏమన్నా రాసిచ్చాడా? నువ్వు కట్టకపోతే నేను కడతా పోయి నాకు నంబర్ ఇయ్యని చెప్పాడా? ఇక్కడ సార్ మాకు తెలుసులేండి సార్, ఎవరు మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు అని చెప్పేసి. మీరు ఫస్ట్ కాల్ కట్ చేయండి, నేను వాళ్ళతోనే మాట్లాడతాను. ఎవరు సార్? క్రెడిట్ బిల్ పేమెంట్ ఏమైంది సార్? 2 ఈఎంఐలు పెండింగ్ పెట్టుకుని ఉన్నారు. క్రెడిట్ బిల్ పేమెంట్ సార్, 2 ఈఎంఐలు ఇంకా 2 రోజులు సార్. టైం పడుతుంది అండి. ఏం టైం పడుతుంది సార్? ఇప్పుడు అయింది కదా, టైం తీసుకున్నారు కదా సార్. సరిపోదు సార్, ఇంకా టైం అది టైం పడుతుంది అంటే సార్, ఇప్పుడు 4 నెలలు అవుతా ఉంది, ఇంకా టైం పడుతుంది అంటే ఏం సార్ ఆన్సర్ మీదే? అర్థం కాలే. ఏం సార్? అర్థం కాలే. అర్థం కాలేదా? ఇంకా ఏం టైం పట్టేది? టైం తీసుకున్నారు కదా అంటున్నా. టైం సరిపోలే అంటున్నా కదా. టైం సరిపోలే అంటున్నారా? ఇంకా ఎంత టైం కావాలి? 2 నెలలు. ఇంకా 2 నెలలా? మరి లోన్ అట్లానే తీసుకున్నారా? ఇష్టం వచ్చినప్పుడు టైం ఎంత కావాలో తీసుకొని కట్టచ్చులే అనుకుని తీసుకున్నారా ఏంది? లోన్ తీసుకున్నప్పుడు సిచ్యువేషన్ బాగుండే, ఇప్పుడు సిచ్యువేషన్ బాగాలేదు. సిచ్యువేషన్ బాగాలేదంటే ఎట్లా సార్? పేమెంట్ చేయాలి కదా, మళ్ళీ మీకు కదా సిబిల్ స్కోర్ అన్ని ప్రాబ్లం అవుతాయి కదా, మళ్ళీ లోన్ కావాలంటే ఇస్తారు కదా సార్. స్కోర్ గురించి మీరు ఆలోచించకండి సార్, నేను ఆలోచించుకుంటాను. సరే మాకు పేమెంట్ చేసేయండి, మీ ఆలోచన నాకు అవసరం లేదు. టైం పడుతుంది. టైం పడుతుందంటే నీ ప్రాబ్లమ్స్ నాకు అవసరం లేదు, నీ సిచ్యువేషన్ గురించి ఇప్పుడు నేను చెప్తే ఏమంటున్నావు? అట్లాగే మాకే అవసరం లేదు నీ ప్రాబ్లమ్స్. హట్ అయ్యావా? ఏమే హట్ అయ్యావా అంటున్నా. అట్లాగేనా? హట్ అయ్యావా అంటున్నా. మాట్లాడుతున్నావా ఏదో? హట్ అయ్యావా అంటున్నా. హర్ట్ అయ్యావా అంటున్నారా? ఏం హర్ట్ అయ్యేదేమి? మేమేమన్నా అడిగినప్పుడు మీకు అట్లా అనిపించినప్పుడు మీ ప్రాబ్లమ్స్ మాకు కూడా అట్లాగే అనిపిస్తాయండి. ఏం చేయాలి సార్? మీ ఏజెంట్లు ఎవడు పడితే తిట్టేస్తున్నాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు. ఎవడు పడితే కాల్ చేస్తున్నాడా? లాస్ట్ మంత్ ఒక మేడం కాల్ చేస్తున్నాడు, ఏమో తిట్టేసింది బాగా, అబ్యూజివ్ లాంగ్వేజ్ లో మాట్లాడేసింది. ఏంటి ఎట్లా? మరి మీరు కడితే ఎందుకు కాల్ చేస్తారండి? ఎవరు కాల్ చేస్తారు? కాల్ చేయడం ఏం కాదు సార్, ఎందుకు తిడుతున్నారు కస్టమర్స్? మీరు కస్టమర్స్ వచ్చే ఇంట్రెస్ట్ ఏంటి కస్టమర్ అంటే మీరేం ఇష్టం వచ్చినప్పుడు కడతానంటే కూడా ఊరుకోవాలా? ఇంటికి మీరు కరెక్ట్ గా రెస్పాన్స్ చేస్తున్నారా? అట్లా కాదు సార్, అట్లా సార్ ఏమో చెప్తున్నారా? చెప్పాను సార్, స్టార్టింగ్ లో సరిపోయినప్పుడు కొడతాను అంటే స్టార్టింగ్ లో చెప్పాను ఆల్రెడీ. ఫస్ట్ కస్టమర్ రెస్పాన్స్ బాగుండాలా. కస్టమర్ రెస్పాన్స్ విన్నప్పుడు సర్లే మంచివాడులే, ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది అని మాకు అనిపించాలా. దిమాగ్తో మాట్లాడితే మళ్ళీ దిమాగ్ అంటే చూడండి సార్, నేను స్టార్టింగ్ లోనే బాగానే మాట్లాడాను మీతోటి. మీరు బాగా మాట్లాడితే ఎక్కడ తింటారు? మీరు కస్టమర్లకు ప్రెజర్ పెడతారు, అందుకే ఇట్లా మాట్లాడాలి. అలవాడైతే మేము బాగా మాట్లాడలేదా? ఇంకేమన్నా అన్నారా? నేను అన్నారు తిట్టేసింది మేడం, అబ్యూజివ్ లాంగ్వేజ్ లో మాట్లాడింది. మరి నువ్వు ఫస్ట్ అన్నావు, నువ్వు నాకు టైం సరిపోయినప్పుడు కడతానంటే తిట్టేస్తారా? కాదండి, లోన్స్ అట్లాగానే తీసుకుంటారా? మరి ఇష్టం వచ్చినప్పుడు కట్టచ్చులేని. మీరు 100 మందికి లోన్ డిస్ట్రిబ్యూట్ చేస్తే, 1,00,000 మందికి లోన్ డిస్ట్రిబ్యూట్ చేస్తే దాంట్లో ప్రాక్టికల్ ఎవరికి ప్రాబ్లం రాదా? 100% మొత్తం ఫుల్ సక్సెస్ఫుల్ అయిపోయినాయి బిజినెస్ లన్నీ. ఎవరికి ఇబ్బంది రాదా? ఇబ్బంది వచ్చినప్పుడు కస్టమర్ టైం ఇవ్వరా? తిట్టేస్తారా మీరు? ఇస్తారండి. ఎన్ని నెలలు? ఏమి ఇష్టం వచ్చినప్పుడు కట్టమని ఇస్తారా? అది మ్యాటర్ కదా సార్, మీరు కస్టమర్లకి అబ్యూజివ్ లాంగ్వేజ్ లో పర్సనల్ గా ఎందుకు పెడుతున్నారు? అవునండి, ఇప్పుడు మీకు టైం తీసుకున్నారు కదా, ఇప్పుడు నేనేం అడిగాను సార్? ఆల్రెడీ టైం అయింది, పేమెంట్ చేయండి నేను అడిగాను. చెప్పాను కదా మాకు అవసరం లేదు సార్ మీ ఇంట్రెస్ట్ లో. మొత్తం తీసుకోండి, ఇంట్రెస్ట్ లే కావాలి మీకు. నాకు అవసరం లేదు సార్, చెప్తున్నా కదా, మాకు ఇంట్రెస్ట్ ఏమీ వద్దు. అవసరం అంటే కట్టండి. టైం పడుతుంది సార్.
టైం పడుతుంది. టైం పడుతుంది అంటే మొత్తం అమౌంట్ అయినా కట్టకపోయినా పార్ట్ పేమెంట్ చేయండి సార్. ఒక ఈఎంఐ అయినా కట్టుకోండి. ఒక ఈఎంఐ కష్టం సార్. అది కూడా డిస్కౌంట్ చేసి అప్డేట్ చేసాము. 7,600కి అప్డేట్ చేసాము. 9,500 ఉంటే మేడంతో మాట్లాడినా ఒకసారి. సెటిల్మెంట్ చెప్పాను సార్. సెటిల్మెంట్ కూడా చెప్పారా? సెటిల్మెంట్ చెప్తే మేడం మీకు సెటిల్మెంట్ తీసుకుని ఫ్యూచర్స్ లో లోన్ వద్దనుకుంటే తీసుకోండి సార్, అవసరం మాకేం ప్రాబ్లం లేదు. నేను వేరే అన్ని సెటిల్మెంట్ చేశాను సార్. మీరే రేట్లు ఎక్కువ చెప్పారు, అందుకే సెటిల్మెంట్ అవ్వలేదు. ఇది వేరే బ్యాంకులు కూడా సెటిల్మెంట్ చేశాను సార్ నేను. మీ వాయిస్ కొంచెం రీసౌండ్ అండ్ బ్రేక్ అవుతుంది. వేరే బ్యాంకులు కూడా సెటిల్మెంట్ చేశాను నేను. చేసేసారా? అయితే ఇక్కడ చేసుకోండి. మీరు ఇక్కడ చేసిన ప్రాబ్లం ఏం లేదు కదా. ఎంత ఉంది? అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది? 18,671 ఉంది సార్. ఒక 4,000 చేయండి. 4,000. 4,000కా? చెప్పారు ఎవరైనా 4,000కి మీకు ఇంతకు ముందు? నేను చెప్పాను ఇంతకుముందు. నేనే చెప్పాను సార్ వేరే వాళ్ళకి, మీ ఏజెంట్లకి. మీరు చెప్తే అక్కడ వస్తుందా సార్? మీ దాంట్లో ఒక తోపు మేడం ఉంది చూడు, గట్టిగా మీ దాంట్లో క్రెడిట్ బిల్ ఒక తోపు మేడం ఉంది చూడు. మేడం పేరు గుర్తురావట్లేదు కానీ గట్టిగా అరిచేస్తుంది, కస్టమర్లను తిట్టేస్తుంది. ఆమె ఏమైనా అరుచుకొని నేను ఒక అమౌంట్ చెప్తాను, అది చేసుకోండి, లోన్ క్లోజ్ అయిపోతుంది. చెప్పండి అమౌంట్. 6,200 అవుతుంది సార్ ఫైనల్గా. 6,200 మేడం చెప్పింది ఆఫర్. ఇక మీరేం చెప్పింది ఆఫర్? మరి వచ్చేదే చెప్తారండి ఎవరైనా సరే. ఇప్పుడు నాకు తెలుసా మేడం ఎవరో, మీరు అడిగిన వెంటనే నేను చెప్తున్నాను కదా. ఏముంటే అది చెప్తాం సార్, మాకేం అవసరమా మీ దగ్గర? కాదు 18,000 ఉంటే 6,000 చేస్తాను, 12,000 వదిలేస్తాం, ఇంకా వస్తే ఇంకా కూడా ఇచ్చేస్తాం సార్. మాకేంది లోన్ క్లోజ్ అవ్వాలి అంతే. లోన్ క్లోజ్ అవ్వాలి సార్, కానీ ఇప్పుడు మీరు చెప్పిన అమౌంట్కి అయితే కాదు. నియర్ స్పీడ్లో ఒక 4,000 ఏమన్నా అంటే అడ్జస్ట్మెంట్ చేసి కట్టేస్తాం. ఒక 4,000 ఏమన్నా చెప్తే అడ్జస్ట్మెంట్ చేసి కట్టేస్తాం సార్. దానికంటే ఎక్కువ అంటే కష్టం. 4,000కి వచ్చేటట్టుగా ఉంటే నువ్వు చెప్పే మాటలు ఇంతసేపు నువ్వు మాట్లాడే అవసరం లేదు నాకు. ఓకే సార్, చేసుకున్నాను సార్. ఇంకేమైతే సెటిల్మెంట్ నేనే చెప్పాను కదా, వేరే బ్యాంక్లో ఉందంటే సరే సెటిల్మెంటే చేసుకోండి, ప్రాబ్లం లేదండి. ఆల్రెడీ చేస్తున్నాను, వాళ్ళు మంచి ఆఫర్లు ఇస్తారు, మీరే ఇవ్వట్లేదు. ఫైనల్గా నేను ఏదో వేరే స్కీమ్లో నీకు చెక్ చేసినా కూడా 5,430 రూపాయలు. ఇంతకుముందు మీకు ఇక్కడ ఎవరు కూడా చెప్పుండ్రు నాకు తెలిసి. 5,430 రూపాయలు ఫైనల్ సెటిల్మెంట్ సార్. దాంట్లో ₹1 తక్కువైనా బాబు మొత్తం అట్లా ఉంది సార్. మీరు అసలు అమౌంట్ 15,100 రూపాయలు ఉంది. ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత? ప్రిన్సిపల్ 15,089 రూపీస్. 15,089 రూపీస్. అవును సార్. ఇప్పుడు టోటల్ అవుట్ స్టాండింగ్ వచ్చింది ఎంత అయింది సార్? టోటల్ అవుట్ స్టాండింగ్ టోటల్ 18,671. లైన్లో ఉండండి. 18,671. సెటిల్మెంట్ ఎంత అంటారు మీరు? సెటిల్మెంట్ ఫైనల్గా మీకు 5,432 రూపాయలు. ఫైనల్ చేయండి సార్. 4,000 ఫైనల్ చేయండి. 5,000 అంటే కష్టం లేదు కానీ ఇప్పుడు దానిపైన రూపాయలు కూడా బాస్, దానిపైన ఒక్క పైసా కూడా రాదు బాస్ ఫైనల్ అమౌంట్ అది. ఎందుకంటే ఎంత మాట్లాడినా వేస్ట్, వచ్చేదే చెప్పాలా. ఇంకొక 1,000 రూపాయలు నాకు వస్తే నేను తగ్గించడానికి నాకేం ప్రాబ్లం లే. నువ్వే థింక్ చేయి. 18,700లో ఇంకొక 100 రూపాయలు 1,000 రూపాయలకు నేను ఆలోచించే అవసరమే లేదు నాకు వస్తే. మీరే థింక్ చేయండి. ఇంత తక్కువ చేసి లాస్ట్లో నీకు 1,000 రూపాయలు వస్తే నేను ఇవ్వలేనా? 18,700. ఎందుకంటే సెటిల్మెంట్ రిజెక్ట్ అవుతుంది. రిజెక్ట్ అయినాక మళ్ళీ సెటిల్మెంట్కి అప్లై చేయలేము. సో మీకు బెనిఫిట్ కోసంగా చెప్తున్నా. ఊరికే ఏదో మీకు చెప్పేసి మీ దగ్గర ఫేక్ చేసి డబ్బులు కట్టించి లోన్ క్లోజ్ అవ్వకపోతే అది మీకు బాగోదు, మాకు బాగోదు. ఇలాంటి నా కొడుకు చేస్తాడని మీరు అనుకోకూడదు. రేపు కాల్ చేయండి సార్. 9 o'clock మీరు కన్ఫర్మ్ చేస్తే సెటిల్మెంట్ ఇది చాలా తీసుకుంటున్నాం సార్. ఇది 1 day టైం పడుతుంది. అదే సార్, రేపు మార్నింగ్ కాల్ చేయండి. 9 o'clock కాల్ చేయండి. 10 అట్లా కాల్ చేయండి, కన్ఫర్మ్ చేస్తాం. సరే, అమౌంట్ అడ్జస్ట్ చేసుకోండి. 5,432 రూపీస్. సరే రేపు కాల్ చేయండి, ఓకేనా? రేపు ఫైనల్ చేద్దాం. నాకు అమౌంట్ అడ్జస్ట్ చేయాలి సార్, రేపు చేస్తాను. అదే సార్, అదే అంటున్నారు కదా. ఓకే సార్, అయితే చేస్తాం. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సి మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.